Hello and hi friends, welcome back to KRISHNA'S tutorials. Part-2 of the Indian Constitution ki swagatam. So Part-2 లో మనం Salient features of the Indian Constitution డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వితౌట్ డిలే లెట్ us get started and look into the topic. Number 1, written and detailed constitution. So before explaining you all the important features of the Indian Constitution, let me give you an example why we need to discuss salient features of the Indian Constitution. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్లో ఒక మొబైల్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని యొక్క స్పెసిఫికేషన్ చూస్తారు, రైట్? అదేవిధంగా ఆ మొబైల్ ఇతర మొబైల్ల కంటే ఏ విధంగా యూనిక్గా ఉందనేది మీరు గమనిస్తూ ఉంటారు విత్ రెస్పెక్ట్ టు కెమెరా, స్క్రీన్, సౌండ్, ర్యామ్, రోమ్ అండ్ ఆల్, కాబట్టి ప్రాసెసర్ ఎట్సెట్రా. సో ఈ విధంగా మన భారత రాజ్యాంగం మిగతా రాజ్యాంగాల కంటే ఏ విధంగా విశిష్టంగా నిలబడింది అన్నది మనం నేర్చుకోవాలి కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ వీడియో. సో నెంబర్ 1, salient feature, written and detailed constitution. So based on the document, right, based on the form of existence, not on based on the document. So based on the form of existence, constitution can be divided into two type. Okay, one is written and the second one is unwritten constitution. So written constitution, unwritten constitution. So first of all, let us try to understand the meaning of written constitution and unwritten constitution. So ఏ రాజ్యాంగం అయితే మొత్తం అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్, ఆర్టికల్స్, షెడ్యూల్స్ అన్నీ కూడా కంపైల్ చేసి ఒక సింగిల్ డాక్యుమెంట్గా చేస్తారో దాన్ని మనం రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాము. సో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే దాన్ని మొత్తం రాయకుండా జస్ట్ అలా ఓరల్గా ఉంటుందని చెప్పేసి కాదు. సో ఈవెన్ దో రిటర్న్ ఫామ్లో ఉన్నప్పటికీ, సో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇన్ ఎ రిటర్న్ ఫామ్ బట్ నాట్ ఎ కంపైల్డ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ ఉంది, ఆ చాప్టర్కి ఒక సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒక సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ దానికి ఒక సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఈ విధంగా వేరియస్ డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా కన్సాలిడేట్ చేయబడి ఉండవు. ఓకే, దే ఆర్ నాట్ కన్సాలిడేటెడ్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. బట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటేనేమో మనకు కంపైల్ చేయబడి ఉంటుంది. సో నేను రిటర్న్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఏంటనే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో చూడండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఇండియా ఈజ్ హ్యావింగ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ USA. సో USA లాగా మనకు కూడా రిటర్న్ కాన్స్టిట్యూషనే ఉంది. అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్రిటిష్. ఓకే, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రొవిజన్స్ కూడా మనకు డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా అందులో పెట్టడం జరిగింది. సెంటర్ స్టేట్ రిలేషన్స్ కావచ్చు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఇటు వస్తే ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సిటిజన్షిప్, UPSC, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, పంచాయత్ రాజ్ అండ్ నగరపాలిక యాక్ట్స్. సో ఎవ్రీథింగ్ కూడా చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్రహెన్సివ్ మేనర్లో మన కాన్స్టిట్యూషన్లో పొందపరచడం జరిగింది. సో ఇది ఒక యూనిక్ ఫీచర్గా మనం పేర్కొంటాము. దెన్ నెంబర్ 2, అక్యుములేషన్ ఆఫ్ బారోడ్ విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. సో దీని అర్థం ఏంటంటే మనం వేరు రాజ్యాంగాల నుంచి వేరు అంశాలని తీసుకోవడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగాల నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి వాటిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ సుప్రీం కోర్ట్, జ్యుడిషియరీకి సంబంధించి, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మనం అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విషయంలో మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాము. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ విషయంలో మనం USSR, రష్యా నుంచి మనం ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నాము. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విషయంలో మనము
కెనడా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. సో ఈ విధంగా వేరియస్ కాన్స్టిట్యూషన్ నుంచి వేరియస్ ఫ్యూచర్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఎక్కడి నుంచి బారో చేసాము అంటే, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్లో పెట్టాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఆర్ డైరెక్ట్లీ బారోడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆర్ఎల్స్ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, భారత రాజ్యాంగాన్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి యాక్ట్ ఏది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. భారత రాజ్యాంగంలోకి అత్యధికంగా ఎక్కడి నుంచి బారో చేసుకోవడం జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట, రైట్. సో మనం బారోడ్ ఫ్యూచర్స్ గురించి వీలైతే సపరేట్ వీడియో చేస్తాను. సో డెఫినెట్గా మీ అందరి కోసం చేస్తాను. సో మీ అందరూ కూడా లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు ద ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and do like the videos and share it with relevant friends. So I don't ask all these things in each and every video, so please do that. Number 3 and 4, it proclaims that India as a sovereign socialist secular democratic republic and noble aims and objective fourth future. థర్డ్ వన్లో చూద్దాం. సో మనం ఇండియన్ పొలిటికల్ సిస్టాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు భారత రాజ్యాంగంలోని ప్రియంబుల్లో అంటే సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా అభివర్ణించడం జరిగిందనమాట. సో సోవరిన్ అంటే మనకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఉంటుంది. మన మీద ఒక పెత్తనం అనేది ఏ కంట్రీ కూడా చెలాయించడం జరగదు. సో వీ కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. ఓకే, వేరే రాజులు లేదా ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ మన యొక్క విషయాల జోక్యం చేసుకోవడానికి ఉండదు. మనకు ఆ సార్వభౌమాధికారం ఉంది. సోవర్నిటీ, సార్వభౌమాధికారం అంటాం తెలుగులో. నెక్స్ట్ సోషలిస్ట్. సో సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఎకనామిక్ రీసోర్సెస్. ఓకే, ఆ విధంగా కూడా మనం అడుగులేస్తున్నాం. నెక్స్ట్ సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంటి? ప్రభుత్వానికి తన సొంత రిలీజియన్ అనేది ఉండదు. స్టేట్ హ్యాస్ నో ఇట్స్ ఓన్ రిలీజియన్ అనమాట. దెన్ డెమోక్రటిక్. సో డెమోక్రటిక్ అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్ మనకు ఉంటారు. డెమోక్రటిక్ రిపబ్లిక్. సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంది ఇండియాలో. సో రిపబ్లిక్ అంటేనే ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటాడు అనమాట. సో ఎలక్టెడ్ హెడ్ ఉంటే ఆ కంట్రీని మనం రిపబ్లిక్ అంటాము. సో ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ హెడ్. సో హూ ఇస్ దట్ ఎలక్టెడ్ హెడ్ అంటే ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరు? ప్రెసిడెంట్. సో ఇదన్నమాట మొత్తానికి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇది. సో ప్రియంబుల్ గురించి మాట్లాడుకుంటాం కదా, సో అప్పుడు ఇన్ డీటెయిల్గా మరింత సమాచారం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నోబల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో మనం ఇక్కడ ప్రియంబుల్లోనే నోబల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా మన యొక్క కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ప్రొవైడ్ చేశారు. సో what are the noble aims and objectives? So justice. So Indian constitution strives to provide justice, that is social, economic and political justice. Okay, గుర్తుంచుకోండి ఎవ్రీ పాయింట్ కూడా. సో జస్టిస్ అని చెప్పేసి ఇస్తారు. వాట్ టైప్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సోషల్, ఎకనామిక్ అని, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారు. సో డూ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, and to provide equality of status and of opportunity, and to promote among them all fraternity. So fraternity ante sodara bhavam, assuring the dignity of the individual and unity and integrity of the nation. So ivanni kuda noble aims and objectives that are enshrined in the Indian constitution, which we talk as salient features. Next point number 5, longest written constitution in the world. సో ప్రపంచంలోనే రిటర్న్ కాన్స్టిట్యూషన్లో అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అండ్ అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఓన్లీ మనకు 7 ఆర్టికల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో మనకు 128 ఆర్టికల్స్ ఉన్నాయి. కెనడా కాన్స్టిట్యూషన్లో మనకు 147 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆర్టికల్స్ ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్. ఓకే, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి, ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఆర్టికల్స్ ఖచ్చితంగా నేను చెప్పలేను. 460 ప్లస్ ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో నెంబరింగ్ అనేది 395 ఉంటుంది.
బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21A ఉంది, ఒక కొత్త ఆర్టికల్ యాడ్ చేస్తే 21A యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన ఆర్టికల్స్ అన్నీ ఇట్లా సబ్ క్లాసెస్ లాగా యాడ్ అవుతూ ఉంటాయి. సో నెంబరింగ్ అనేది 395లోనే ఉంటుంది, బట్ ఈ సబ్ క్లాసెస్ కూడా అన్ని కలుపుకుంటే మనకు ప్రజెంట్ 460+ వస్తాయి అన్నమాట. అండ్ ఒక కొత్త ఆర్టికల్ యాడ్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ A, క్యాపిటల్ B, సో క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తే అదొక అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయిందని అర్థం అనమాట. అంటే ఎనాక్ట్మెంట్ అయినప్పుడు లేదు. 26 జనవరి 1950 రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ దినం నాడు ఆ ఆర్టికల్ లేదు, బట్ తర్వాత పరిస్థితుల దృష్ట్యా మారుతున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఆర్టికల్ యాడ్ చేయొచ్చు. సో అప్పుడు క్యాపిటల్ A, క్యాపిటల్ B అలా యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ముఖ్యంగా మన భారత రాజ్యాంగం లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి వ్యాస్ట్నెస్ ఆఫ్ ద కంట్రీ, మనది చాలా పెద్ద కంట్రీ. అదేవిధంగా మనకు సెంటర్ అండ్ స్టేట్స్కి కలిపి ఒకటే రాజ్యాంగం ఉంది. నెక్స్ట్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లాయర్స్ అండి, పొలిటికల్ లాయర్స్ ఉన్నారు. సో మన ఐవర్ జెన్నింగ్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని లాయర్స్ ప్యారడైజ్గా అభివర్ణించడం జరిగింది. సో లాయర్స్కి అంటే డైరెక్ట్ వృత్తిపరంగానే సో దేన్నైనా ఒక కాంప్రహెన్సివ్ మేనర్లో విడమర్చి చెప్పడం అలవాటు ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద జడ్జ్మెంట్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్, యూ విల్ ఫైండ్ సమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్ మోర్ దెన్ 500 pages. సో ఒక్కొక్క జడ్జ్మెంట్ 200 pages, 300 pages, 500 pages ఉంటుంది. సో మ్యాటర్ ఒకటే అయినప్పటికీ దాన్ని అంతా విడమర్చి చెప్పడం జరుగుతుంది జడ్జెస్. సో ఆ విధంగా కూడా మన కాన్స్టిట్యూషన్ బల్క్గా తయారైందని చెప్పేసి అంటుంటారు. సో ఇవి కొన్ని రీజన్స్ ఎందుకు భారత రాజ్యాంగం లెంత్గా లాంగెస్ట్గా తయారైందని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఇవి. నెంబర్ 6, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అమెండ్మెంట్, సో అమెండ్మెంట్ ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని 2 విధాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ఒకటి రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఒకటి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. సో స్టార్టింగ్లో మీకు చెప్పాను, బేస్డ్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మనం కాన్స్టిట్యూషన్ని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు, రిటర్న్ అండ్ అన్రిటర్న్. బట్ ఇక్కడ అమెండ్మెంట్ ఆధారంగా మనం రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్గా డివైడ్ చేయొచ్చు. సో భారత రాజ్యాంగంలో మనకు రిజిడ్ ఫీచర్స్ కనిపిస్తాయి, ఫ్లెక్సిబుల్ ఫీచర్స్ కనిపిస్తాయి. అంటే ఇట్ ఈస్ పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మనం భారత రాజ్యాంగాన్ని ముఖ్యంగా 3 విధాలుగా అమెండ్ చేయవచ్చు. 3 types ఆఫ్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. అమెండ్మెంట్ చేయడానికి 3 విధాలు ఉన్నాయి. ఒకటి సింపుల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్, అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ద స్టేట్స్, సెకండ్ షెడ్యూల్ ఎమాల్యుమెంట్స్ ఎట్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి సింపుల్ మెజారిటీతో మనం అమెండ్ చేయదగ్గ అంశాలు. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ, దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ అమెండ్మెంట్. సో కొన్ని స్పెషల్ మెజారిటీ ఉండాలి, అంటే 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. సో మోర్ దెన్ 50% దానికి బిల్లును సపోర్ట్ చేసినట్లయితే ఆ బిల్లు పాస్ అవుతుంది. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ అదర్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై ద ఫస్ట్ అండ్ థర్డ్ కేటగిరీస్. సో ఇందులోకి రాంది ఇందులోకి వస్తుందని అర్థం. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ అండ్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్. సో దిస్ ఈస్ థర్డ్ వే అన్నమాట, 3వ విధానం. సో కొన్నిటికి స్పెషల్ మెజారిటీ ఉండాలి, దాంతోపాటు రాటిఫికేషన్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అన్నమాట. రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. సో పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ సో ఇండియాలో ఉన్న స్టేట్స్లో అట్లీస్ట్ 50% దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడే ఆ బిల్లు పాస్ అవుతుంది. సో అటువంటి అంశాలు ఏంటి? ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్, extent of the executive power of the union and the states, Supreme Court and High Courts, distribution of legislative powers between the union and the states, any of the list in the 7th schedule, representation of states in parliament, power of parliament to amend the constitution
and its procedure. So Article 368 itself. ఓకే, ఆర్టికల్ 368 ద్వారా మనం భారత రాజ్యాంగాన్ని ఏం చేస్తాం అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ఆర్టికల్ 368 గురించి తెలుసుకొని ఒకసారి మళ్ళీ ఈ పాయింట్ చదవండి. సో యూ విల్ కమ్ టు నో వాట్ దట్ పాయింట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సెయింగ్. నెక్స్ట్ పాయింట్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. సో భారత రాజ్యాంగాన్ని మనం భారతదేశాన్ని ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అభివర్ణించడం జరిగింది. సో మనకు ఫెడరల్ సిస్టమ్ ఉంది విత్ యూనిటరీ బయాస్. అంటే భారత రాజ్యాంగం పూర్తిగా ఫెడరల్ కాదు అండ్ పూర్తిగా యూనిటరీ కాదు. సో ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే సెంటర్ అండ్ స్టేట్స్కి పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. యూనిటరీ కాన్స్టిట్యూషన్స్ అంటే మొత్తం అధికారాలన్నీ కూడా కేంద్రానికే ఉంటాయి అన్నమాట. కేంద్రానికే ఉంటాయి అన్ని అధికారాలు. సో మన భారత రాజ్యాంగం ఫెడరల్ ఫీచర్స్తో పాటు యూనిటరీ ఫీచర్స్ని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఇట్ ఈస్ పార్ట్లీ ఫెడరల్ అండ్ పార్ట్లీ యూనిటరీ. లైక్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఫెడరల్ బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూనిటరీ గైస్. సో మనకు ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. సో ఫెడరల్ ఫీచర్స్కి ఉదాహరణగా మీరు రిజిడ్ కాన్స్టిట్యూషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా మనకు డివిజన్ ఆఫ్ పవర్స్. ఓకే, 7th షెడ్యూల్లో మనకు 3 లిస్టులు ఉంటాయి, యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో పవర్స్ని డివైడ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఎ ఫెడరల్ ఫ్యూచర్. ఓకే, అండ్ మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. సో మనకు యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సింగిల్ కాన్స్టిట్యూషనే ఉంది మనకు యాజ్ ఎ కంట్రీ. సో స్టేట్స్కి దాని యొక్క ఓన్ కాన్స్టిట్యూషన్ లేదు. అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది మనకు. ఓకే, అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికల్ 352, 356 అండ్ 360. సో ఇవి కూడా యూనిటరీ ఫీచర్స్ కిందకి రావడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పాను. ఓకే, దెన్ పార్లమెంటరీ గవర్నమెంట్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది మనకు. సో మనం బ్రిటిష్ అండ్ అమెరికా లాగా పార్లమెంటరీ గవర్నమెంట్ని తీసుకోవడం జరిగింది. సో లైక్ వీ హ్యావ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాన్సెప్ట్, ప్రెసిడెంట్ యాజ్ ఎన్ నామినల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్. సో ఇవన్నీ కూడా పార్లమెంట్ ఫ్యూచర్స్ అన్నమాట. సో ఇవన్నీ మనం బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది. హవెవర్ మనం బ్రిటిష్ లాగా హెరిడేటరీ మోనార్క్ ఫ్యూచర్ని అయితే తీసుకోలేదు. ఓకే, హెరిడేటరీ మోనార్క్ని అయితే తీసుకోలేదు. మనకు ఇన్స్టెడ్ ఒక ఎలక్టెడ్ హెడ్ అయితే ఉండడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పార్లమెంటరీ గవర్నమెంట్ గైస్. సో పార్లమెంట్ అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 79 వాట్ ఈస్ పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ 3 కలిస్తే పార్లమెంట్ అవుతుంది. రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో వీ హ్యావ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇన్ ద సెన్స్ judiciary, Supreme Court and High Court will not act in fear and favor of the other 2 organs, namely legislative and executive. సో వాటికి భయపడో వాటికి ఫేవర్ చేయాలనో జ్యుడిషియరీ ఎప్పుడు కూడా పనిచేయదు. సో అది ఇండిపెండెంట్గా పనిచేయడం జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాస్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆల్సో. సో ఒక చట్టం కాన్స్టిట్యూషన్కి ఎగెనిస్ట్గా ఉన్నట్లయితే దాన్ని నల్ అండ్ వైడ్గా డిక్లేర్ చేసే అధికారం సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్కి అయితే కల్పించడం జరిగింది. దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అండి. అండ్ జడ్జెస్కి సంబంధించిన అపాయింట్మెంట్స్, శాలరీస్ ఇవన్నీ కూడా జ్యుడిషియరీయే డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే సుపీరియర్ కోర్ట్స్ ఇచ్చినటువంటి తీర్పులు ఇన్ఫీరియర్ కోర్ట్స్ మీద బైండింగ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వి కాల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. దెన్ ఫండమెంటల్ రైట్స్. సో వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇన్ పార్ట్ 3 ఫ్రమ్ ఆర్టికల్ 12 to ఆర్టికల్
35 గైస్. సో ఇనిషియల్గా మనకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, బట్ ఒక ఫండమెంటల్ రైట్ లేటర్ ఆన్ స్టేజ్లో తొలగించడం జరిగింది, దట్ ఈస్ రైట్ టు ప్రాపర్టీ. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఆ యొక్క రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక లీగల్ రైట్ అండి. సో ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. జస్ట్ ఐ విల్ రీడ్. రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18 అండ్ ఆర్టికల్ 19 to 22 వరకు మనకు రైట్ టు ఫ్రీడమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆర్టికల్ 23 and 24 రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ ఆర్టికల్ 25 to 28 మనకు రైట్ టు రిలీజియన్. ఓకే, 25 to 28 వరకు రైట్ టు రిలీజియన్ ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 29 and 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 32 వీ కాల్ ఇట్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ డిస్కస్ చేసుకునేప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్ గైస్, వేరాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగిటివ్ ఇన్ నేచర్ అన్నమాట. సో దీస్ ఆర్ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ముఖ్యంగా మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది, వేరాస్ ఫండమెంటల్ రైట్స్ని మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగింది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. ఓకే, సో దిస్ ద మెయిన్. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనకు పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో ఉన్నాయన్నమాట. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ చాప్టర్లో మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఇనిషియల్గా 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 10 యాడ్ చేశారు. లేటర్ ఆన్ మళ్ళీ ఒక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ అయ్యింది. సో ప్రజెంట్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకే, అవేంటి అనేది మనం చాప్టర్ డిస్కస్ చేసుకున్నప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ ఉంది మనకు. సో సిటిజన్షిప్ సింగిల్ ఉంది, దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది మనకు, స్టేట్ సిటిజన్షిప్ ఉండదు. సో యూఎస్ఏలో మనకు నేషనల్ సిటిజన్షిప్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది, అంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. బట్ ఇండియాలో ఇట్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్. సో ఈ కంట్రీ యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని దృష్టిలో ఉంచుకొని సింగిల్ సిటిజన్షిప్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో దీని ప్రకారము ఎటువంటి డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, జెండరు, క్యాస్ట్, జెండరు, కలరు, క్రీడ్, ఇవన్నీ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏజ్, those who are above 18 years are given right to vote. సో మనకు లోకల్, స్టేట్ అండ్ నేషనల్ వైడ్గా ఎలక్షన్స్ జరుగుతుంటాయి. సో ఆ ఎలక్షన్స్లో 18 years ఎబోవ్ ఏజ్ అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ యొక్క ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. సో అలా ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి, సో వాడు చదువుకున్నాడా చదువుకోలేదా, మగ ఆడ, ఏ క్యాస్టు, ఇవన్నీ వేటితో సంబంధం లేకుండా 18 years ఉంటే, 18 years ఆర్ ఎబోవ్ ఉన్నట్లయితే మీకు ఓటు హక్కు కల్పిస్తే దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ బైకామరలిజం. బైకామరలిజం అంటే మనకు 2 houses ఉంటాయి అన్నమాట. బై అంటే 2 కదా, సో 2 houses ఉంటాయి. ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. సో లోక్సభను మనం హౌస్ ఆఫ్ పీపుల్ అంటాము, రాజ్యసభను మనం హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటాము. సో ఎట్ ద సెంటర్ దెర్ ఆర్ 2 houses ఇన్ ద పార్లమెంట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ బైకామరలిజం. సో బ్రిటిష్ నుంచి మనం ఈ ఫ్యూచర్ని బారో చేసుకోవడం జరిగింది. హవెవర్ స్టేట్స్కి బైకామరలిజం అనేది ఒక చాయిస్ మాత్రమే. ఓన్లీ 1 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అయితే పక్కా ఉండాలి.
లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే పక్కా ఉండాలి, బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలా వద్దా అనేది స్టేట్ యొక్క ఛాయిస్ అనమాట. సో బైకామరలిజం ఎట్ ద సెంటర్ ఈజ్ మ్యాండేటరీ, బట్ బైకామరలిజం ఎట్ ద స్టేట్స్ ఈజ్ ఎ చాయిస్ ఫర్ ద స్టేట్స్. నెక్స్ట్ పంచాయత్ రాజ్ అండ్ నగరపాలిక యాక్ట్స్ మనకు 72nd and 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 and 1993 రెస్పెక్టివ్లీ ద్వారా మనకి పంచాయత్ రాజ్ అండ్ నగరపాలిక యాక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. సో ముఖ్యంగా గాంధీజీ ఎప్పుడు అంటుండేవారు, ఎప్పుడైతే పల్లెలు బాగుపడతాయో అప్పుడు దేశం బాగుపడుతుందని చెప్పేసి సంథింగ్ ఆ విధంగా. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ మీద ఆయనే నొక్కి వక్కానించేవారు ఇవి ఉండాలని చెప్పేసి. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ దిశగా అడుగులు వేయడానికే ఈ యొక్క యాక్ట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ యొక్క యాక్ట్స్ రాకముందు మనకు ఓన్లీ 2 గవర్నమెంట్స్ ఉండేది, ఒకటి సెంట్రల్, ఇంకోటి స్టేట్. బట్ ఇప్పుడు యాక్ట్స్ వచ్చిన తర్వాత ఏమైంది, లోకల్ గవర్నమెంట్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్. So along with judiciary, legislative and executive, we have some independent agencies. For example, Controller and Auditor General under Article 148, Finance Commission under Article 280, Election Commission under Article 324, and UPSC, SPSC ఈ విధంగా ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో దీస్ ఆర్ a very unique and salient features of Indian Constitution, guys. So that's all in this video. If I miss anything, I will let you know in the comment section. Please comment your opinion on this video. Thank you so much. And before ending the video, let me tell you that I have recently started TS and AP Law Set 2022 Mega Mock Test Series, guys. So at a cost of 499 rupees. So I am giving 50% discount for all of you. So ఇందులో మీకు 60 ప్లస్ సెక్షనల్ టెస్ట్ అండ్ 10 ప్లస్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇది కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ వేరే లెవెల్కి వెళ్తుంది. మీరు ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ సాధించడానికి ఇది చాలా తోడ్పాటును అందిస్తుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది నా యొక్క చిన్న విన్నపం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కీప్ స్మైలింగ్. బై బై.